అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్చంద్ర చట్టోపాధ్యాయ చరిత్రహీనులు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా 15వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని 16వ భాగంలోకి ప్రవేశిద్దాం. ఉపేంద్రుని ఇల్లాలు సురబాల అందర్నీ దుఃఖసాగరంలో ముంచి స్వర్గస్థురాలవుతుంది. ఉపేంద్రుడు ఆమె శ్రాద్ధ కర్మలు నిర్వహించిన తరువాత తన దుఃఖాన్ని అణచుకొని దైనందిన కార్యక్రమాల్లో మునిగిపోతాడు. కోర్టుకు కూడా హాజరవుతాడు. అక్కడ సతీషుని అన్న లాయర్ టూనాబాబు ద్వారా సతీషుని యోగ సాధనల గురించి వింటాడు. టూనాబాబు బిహారీ తనకు రాసిన ఉత్తరాన్ని, సతీషుని పోకడ గురించి వివరిస్తూ తనకు రాసిన ఉత్తరాన్ని ఉపేంద్రునికి ఇస్తాడు. ఇక్కడ సతీషుని తాంత్రిక గురువు ఖాకీబాబా దురంతాలు పెచ్చు పెరిగిపోతూ ఉంటాయి. నిత్యం వారితో పాటు సతీషుడు కూడా సారాయి, గంజాయి సేవిస్తూ ఉంటాడు. బిహారీ ఆందోళన రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. బిహారీ ఇక సహించలేక గురువుగారితో వాగ్వాదానికి దిగి గురువుగారి దెబ్బ కూడా తింటాడు. సతీషుడు బిహారిని వెళ్ళిపోమని పంపించేస్తాడు. కానీ అతడి కోసం బాగా ఆరాటపడుతూ ఉంటాడు. సతీషుని ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంటుంది. ఆ పరిస్థితిలో బిహారీ కాశీ వెళ్ళి సావిత్రి అమ్మగారిని వెంటబెట్టుకుని వస్తాడు. సావిత్రి పనుపున గురువుగారికి ఆయన పరివారానికి ఉద్వాసన చెప్తాడు. సావిత్రి స్నానానికై అటు పోగానే ఈ పర్యాయం సతీషుని మాట మీద సావిత్రి అపవాదుల గురించిన మొత్తం సమాచారం సతీషునికి వెల్లడి చేసి వేస్తాడు బిహారీ. ఆమె మంచితనాన్ని, సచ్చీలాన్ని ఒట్టు వేసుకుని మరీ నిర్ధారించి చెప్తాడు. యజమాని, నౌకరు ఇద్దరూ కన్నీరు ధారగా కార్చుతూ ఉండగా సావిత్రి మళ్ళీ వచ్చి తలుపు కొడుతుంది. ఇక 16వ భాగంలో కథ ఇలా మొదలవుతుంది. సావిత్రి వేడి పాల గిన్నె చేతపట్టుకుని గదిలోకి వచ్చి ముక్కాలు పెట్టె మీద పెట్టింది. తెల్లని సిల్కు చీర ఆమె ఒంటి మీద చక్కగా ఉంది. తడి వెంట్రుకలు వీపు మీదకు వేలాడుతున్నాయి. కొన్ని మొహం మీద, చెక్కిళ్ళ మీద చిందులేస్తున్నాయి. సతీషుడు కనుకొలుకుల్లోంచి చూశాడు. అతనికి ఇవాళే సావిత్రిని మొదటిసారిగా చూశాను అనిపించింది. కానీ ఈ సావిత్రి దీపపు వెలుగుతో సతీషుని సజ్జల నేత్రాలను చూడలేకపోయింది. దగ్గరకొచ్చి చిరునవ్వు నవ్వి తలుపు వేసుకుని, యజమాని, నౌకరు ఏమిటి మాట్లాడుకుంటున్నారు? ఈ చిల్లంగొండదాన్ని ఎలా వెళ్ళగొట్టాలా అనే కదూ అన్నది. సతీషుడు ఏమీ మాట్లాడలేదు. మాట్లాడితే తన గొంతు ద్వారా హృదయంలోని బలహీనత బయటపడుతుందేమోననే భయంతో అతను మెదలకుండా ఊరుకున్నాడు. చిన్నప్పుడు నువ్వు పిల్లి మెడలో గంట కథ చదివే ఉంటావు. ఇక్కడ గంట కట్టడానికి ఎవరు ముందుకొస్తారా అని చూడదలుచుకున్నాను. నువ్వు స్వయంగా వస్తావా లేక మీ గురువుగారా అన్నది. ఈసారి సతీషుడు ఏమీ మాట్లాడలేదు. ఎట్లా కూర్చున్నవాడు అట్లాగే కూర్చుని ఉండిపోయాడు. సావిత్రి ఒక కుర్చీ లాక్కుని కూర్చుంది. కానీ ఈసారి ఆమె పరిహాసం, చంచల కంఠస్వరం గంభీరమైపోయింది. పరిహాసాలు పోనీండి, అసలు విషయం ఏమిటో నాకైనా చెప్తావా? ఉపేంద్రబాబుతో పోట్లాడి వచ్చావు. చివరికి సరోజినితో కూడా పోట్లాడి వచ్చావు కదా. పోట్లాట్లు ఏదో ఒక రోజున సర్దుకుపోతాయి. కానీ ఇదంతా ఏమిటి? ఈ నా చేతిలో చేయి వేసి సారాయి తాగరని ఒట్టు వేసుకున్నావు కదూ. సారాయేగాక గంజాయి కూడా ప్రారంభించావు. అది చాటుమాటుగా కూడా కాదు. ఈ బైరాగుల్ని తీసుకొచ్చి కాషాయ వస్త్రాలు ధరించి తంత్ర మంత్రాలతో నగారా మోగించి మరీ తాగుతున్నావు కదూ అన్నది. సావిత్రి నోటి వెంట సరోజని పేరు విని సతీషుడు మండిపడ్డాడు.
బిహారీ అంతా చెప్పేశాడని తెలుసుకున్నాడు. నీ మూలాన్నే నా సర్వం నాశనమైంది. నువ్వే నాకు శనిగ్రహం అనాలని పెదవుల మీదకి వచ్చింది. కానీ ఆ మాటను అణిచిపెట్టుకుని గంభీరంగా, సారాయి కానీ గంజాయి కానీ తాగితే తప్పే ఉంది అన్నాడు. తప్పేమిటో నీకు తెలీదు. సరే, తెలియకపోతే ఇంత మాత్రం తెలుసుగా. నా చేతిలో చేయి వేసి ఇక ఎప్పుడు తాగనని ఒట్టు వేసుకున్నావు. నువ్వు నాకెవరేమిటి బలవంతంగా ఒట్టు వేయించుకొని మాన్పించడానికి? సావిత్రి ఏదో విధంగా నవ్వు నాపుకొని తలకాయ తిప్పి, నేను నీకెవ్వరిని కాదు, నిజంగానే అంటున్నావా? సతీషుడు కూడా తలకాయ తిప్పి, ఎవ్వరివి కాదు. అయితే సారాయి గ్లాస్ కింద పారేసి లవంగం చప్పరిస్తూ వచ్చావెందుకు? కేవలం నువ్వు గల్లంతో చేస్తావనే భయంతో. సావిత్రి నవ్వి, అయినా సావిత్రి ఏమీ కాదు. సరే, ఇక కొంచెం పాలు తాగి పడుకో అని ఆమె పాల గిన్నె చేత పట్టుకొని సతీషుని ఎదుటికి వచ్చి నుంచుంది. సతీషుడు మెదలకుండా లేచి కూర్చొని పాలన్నీ తాగి నిద్రపోయాడు. సావిత్రి గిన్నె తీసుకుని వెళ్ళబోతూ ఉండేటప్పటికీ సతీషుడు పిలిచి, నువ్వు భోజనం చేశావా అన్నాడు. సావిత్రి వెనక్కి తిరిగి అన్నది. ఏం తిన్నావు? ఇంకా భోజనం చేయలేదులే, ఇప్పుడు వెళ్ళి భోంచేస్తాను. ఎక్కడ పండుకుంటావు? వాకిటి ముందు ఏమైనా ఖాళీ ఉందో లేదో చూస్తాను, లేకపోతే చెట్టు కింద పడుకుంటాను అని ఆమె తనలో తను నవ్వుకొని, ఈ మాట నీకు కష్టంగా ఉంటుందా? ధన్యుడివి అని ఆమె ప్రేమతో సతీషుని ముఖం మీద పడి ఉన్న జుట్టు చేత్తో సరిచేస్తూ అతని శరీర తాపం చూసి త్రుళ్ళిపడింది. బిహారీ అడుగు పెడుతూ, అమ్మగారు మీ పక్క అన్నాడు. సావిత్రి పక్క గదికేసి చూపించి, ఈ గదిలో బాబుగారికి జ్వరం మండిపోతూ ఉంది. నేను ఈ పక్క గదిలోనే పడుకుంటాను. మధ్య వాకిలి తీసుంటుంది. నువ్వు కూడా ఇక్కడే పడుకుందువు గాని అన్నది. ఇక ఎక్కువసేపు మేలుకొని ఉండక పోయి పడుకో అన్నాడు సతీషుడు. తరువాత ఆమె మెల్లగా తలుపు వేసి కిందకు వెళ్ళిపోయింది. సావిత్రి భోజనం చేసి వచ్చి పక్క గదిలో ఒక చాప వేసుకుని పడుకుంది. అలసిపోయిన ఆమె కళ్ళు రెండూ గాఢ నిద్రలో మునిగిపోయాయి. సావిత్రి తెల్లవారుజామున మెలకువ వచ్చి ఆ గదిలోకి వెళ్ళి చూచేటప్పటికీ సతీషుడు ఆరాటపడుతున్నాడు. తల మీద చెయ్యేసి చూసింది. జ్వరం మండిపోతూ ఉంది. ఆమె చల్లని చేయి తగలగానే సతీషుడు కళ్ళు తెరిచాడు. రెండు కళ్ళు నిప్పుల్లాగా ఎర్రగా ఉన్నాయి. జ్వర తీవ్రత చూసి సావిత్రి ఆ పక్క మీదే కూర్చుండిపోయింది. కానీ ఏమీ మాట్లాడడానికి శక్తి లేకపోయింది. సతీషుడు ఆమె చేతిని తన నొసట మీద పెట్టుకొని, ఇది నా కడసారి జ్వరం, ఈసారి నేను బతకనని నిన్నే చెప్పాను బిహారికి అన్నాడు. సావిత్రికి సతీషునికి ధైర్యం చెప్పడానికి కూడా శక్తి లేకపోయింది. దుఃఖంతో ఆమె నోటి వెంట మాట రాలేదు. రాత్రంతా నిశ్చింతగా ఎందుకు పడుకున్నానా అనే చింతతో వ్యధపడసాగింది. నువ్వు నా దగ్గరున్నావు, ఇదేనా ఆశ అని సతీషుడు ఒత్తిగిలి పడుకున్నాడు. నిన్న రాత్రి అతను అభిమాన గర్వంతో నువ్వు నాకెవ్వరూ కావు అన్న వ్యక్తే ఆమె ఆత్మీయురాలయ్యింది. ఇప్పుడు క్షణంసేపు సావిత్రికి బిహారీని పిలిచి డాక్టర్ని పిలుచుకురమ్మని చెప్పటానికి కూడా శక్తి లేకపోయింది. సతీషుని భుజం మీద చేయి వేసి రాయిలాగా కూర్చునుండిపోయింది. కొంచెం సేపటికి సతీషుడు మరోవైపుకు ఒత్తిగిలి పడుకున్నాడు. మళ్ళీ సావిత్రి చెయ్యి నుసిటి మీదకు తెచ్చుకొని, నేను కూడా కొంతకాలం డాక్టరీ చదివాను. సాయంకాలానికి నాకు ఈ తెలివి కూడా ఉండదు. ఇప్పుడు నేను మంచి తెలివిలో ఉన్నాను. నాకు మళ్ళీ తెలివి రాకపోతే ఆ పెట్టెలో నా వీలునామా ఉందని ఉపేంద్ర బాబుతో చెప్పు. నేను బతికి ఉండగా వారు నా ముఖం చూడరని నాకు తెలుసు. నేను చనిపోయిన తర్వాత నా తుది కోరికకు అవమానం కలిగించరని కూడా తెలుసు. నీ తరువాత ప్రపంచంలో అతను తప్ప నాకు ఆత్మీయులు ఇంకెవరూ లేరు సావిత్రి అన్నాడు. వీలునామా చర్చ సావిత్రిని ఆత్మ విస్మృతురాలిగా చేసింది.
ఇంతకాలం నుండి కాపాడుకుంటూ వస్తున్న సంయమ శక్తి ఇవాళ క్షణికావేశంలో విచ్ఛిన్నమైపోయింది. సతీషుని వక్షం మీద శిరస్సు పెట్టి పసిపిల్లలాగా ఏడవసాగింది. బిహారీ రాత్రంతా మేలుకొని ఉండి తెల్లవారుజామున నిద్రపోయాడు. అతడు ఈ ఏడుపుకి త్రుళ్ళిపడి లేచి కూర్చుని వెర్రిగా చూడసాగాడు. సతీషుడు 2 చేతులతో సావిత్రి ముఖం పైకెత్తి క్షణంసేపు గాఢంగా చూసి మళ్ళీ మెదలకుండా పండుకున్నాడు. అతని ముఖమంతా సావిత్రి కన్నీటి ధారలతో తడిసిపోయింది. ఈ దృశ్యానికి బిహారీ ముగ్ధ ఉజ్వల నేత్రాలు తప్ప మరొకటి సాక్ష్యం లేదు. బయట శరత్ ప్రభాతం ఆరంభమైంది. సావిత్రి తమాయించుకుని లేచి కూర్చుని పైట చెంగుతో కళ్ళు తుడుచుకొని సతీషుని ముఖం మీద కన్నీటి చారికలన్నీ తుడిచి గది కిటికీలు తలుపులు అన్నీ తీసింది. తలుపులు కిటికీలు తీయగానే సూర్యుని సువర్ణ కిరణాలతో గది నిండిపోయింది. అప్పుడు బిహారీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సావిత్రి తన నాలుకను ఎంతో ప్రయత్నంతో స్వాధీనం చేసుకుని సహన శాంత స్వరంతో, భయపడవలసిన విషయమేమీ లేదు బిహారీ, నేనుండగా మీకేమీ ప్రమాదం జరగదు, బాబుగారికి నయమవుతుంది, నేను బాబుగారి పక్క దులిపి వేస్తూ ఉంటాను, ఇంతలో నువ్వు డాక్టర్ని పిలుచుకురా అని ఆమె మళ్ళీ సతీషుని మంచం మీదకొచ్చి కూర్చుంది. డిస్పెన్సరీ డాక్టర్ వచ్చి సతీషుని బాగా పరీక్షించి చప్పరిస్తూ, నిమోనియా లక్షణాలు కనబడుతున్నాయి, కానీ భయపడిన అవసరం లేదు, రోగం ఇంకా ముదిరిపోలేదులే అన్నాడు. డాక్టర్ అభయమిచ్చి మందు చేసుకురావటానికి కిందకు వెళ్ళిపోయాడు. సతీషుడు నవ్వటానికి ప్రయత్నిస్తూ సావిత్రి ముఖం కేసి చూసి, నేను మృత్యువుకేమీ భయపడటం లేదు అని దిండు కింద నుంచి తాళపు చెవుల గుత్తి ఒకటి బయటకు తీసి చూపిస్తూ, వీటిని చూసావా సావిత్రి, ఇది వరకు నీ పైట చెంగునుండేవి, ఇవాళ మళ్ళీ నేను స్వయంగా నీ పైట చెంగు కడుతున్నాను అని సతీషుడు కన్నీటితో తడిసిన సావిత్రి పైట చెంగు తీసి మెల్లగా తాళం చెవుల గుత్తిని ముడేసి ఏదో పెద్ద భారం నెత్తిమీద నుండి దిగిపోయినట్లు దీర్ఘమైన నిట్టూర్పు విడిచి ఒత్తిగిల్లాడు. సావిత్రి యందు బిహారీకి పూర్తి నమ్మకం ఉంది. ఆమె దిలాస చూసి అతను మొదట సంతోషించాడు, కానీ అతను పసిపిల్లవాడేం కాదు. కానీ కొన్నాళ్లకు సావిత్రి ముఖం మీద ఉదాసీనత చూసి అతను లోలోన భయపడ్డాడు. ఈ అపూర్వ కర్మిష్ట శాంతవదనం మీద తెలిమబ్బు ఛాయలు క్రమంగా దట్టమవటం అతను స్పష్టంగా చూశాడు. 8-10 రోజులైన తర్వాత అతను సావిత్రిని ఒంటరిగా పిలిచి వృద్ధ కంఠంతో, ఈ వృద్ధుని ముందు దాచిపెడతావు ఎందుకమ్మా? నీ కోమల హృదయం సహించగలిగింది, ఈ వృద్ధుని ఎముకల గూడు సహించలేదు. సంగతులన్నీ నువ్వు నాకు బయట పెట్టి చెప్పు, నా చేతనైన ఉపాయం ఏదైనా ఉంటే చూస్తాను అన్నాడు. సావిత్రి కొంచెం స్థిమితపడి, నీకింతవరకు చెప్పలేదు బిహారీ, నీ పేరుతో ఇవాళ పొద్దున ఉపేంద్ర బాబు గారికి ఒక ఉత్తరం రాశాను. 2 రోజుల వరకు ఎదురుచూస్తూ ఉంటాను. అతను రాకపోతే స్వయంగా నువ్వే ఒకసారి వెళ్ళి రావాల్సి వస్తుంది అన్నది. బిహారీ ఉత్కంఠితుడై, నన్ను అడగకుండా ఈ పని ఎందుకు చేశావమ్మా అన్నాడు. ఏమిటి బిహారీ, అతను రాడా ఏమిటి? బిహారీ తలకాయ తిప్పి, వస్తాడో రాడు, ఒకసారి నన్ను అడిగితే ఏమమ్మా అన్నాడు. ఎందుకు బిహారీ? బిహారీ సంకోచంతో మెదలకుండా ఊరుకున్నాడు. చెప్పటం అవసరమే, కానీ మహాహానికరమైన మాట ఒక్కసారిగా అతని నోటి నుండి రాలేదు. ఈ సమయంలో ఆయన రావటం చాలా అవసరం బిహారీ అన్నది సావిత్రి. బిహారీ అతి కష్టం మీద సంకోచం వదిలించుకొని, ఆ సంగతి తెలుసు కానీ నువ్వు దగ్గర లేకపోతే దేశం మీద వాళ్ళంతా వచ్చి బాబుగారి మంచం చుట్టూ చేరేవాళ్ళు, వారు దక్కడం మరీ కష్టం, ఈ విషయం ఎందుకు ఆలోచించవమ్మా అన్నాడు. అంతా ఆలోచించాను బిహారీ, నేను వారికి కనబడకుండా ఇంట్లో పనిపాటలు చేసుకుంటూ ఉంటాను. ఉపేంద్ర బాబు రానిదే పని జరగదు. అదీగాక నేను ఆడదాన్ని. ఈ ఆపద సమయంలో మంచి చెడ్డలను గురించి ఎవరు ఆలోచిస్తారు? కాదులే బిహారీ, ఆయన వస్తేనే మంచిది అన్నది సావిత్రి.
నాకు ఉపేంద్రబాబు గారి సంగతి తెలియదు కానీ మా బాబుగారి సంగతి తెలుసమ్మా. నేను మూర్ఖుణ్ణైనా 60 ఏళ్ల నుంచి లోకాన్ని చూశాను. నీకన్నా మంచి చెడ్డలు ఎంతమంది మగవాళ్లకు తెలుసు. అవన్నీ వదిలిపెట్టు. నువ్వు వెళ్ళిపోతే బాబుగారికి ఈసారి నయం కావడం కష్టం. నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను, అలాంటి పని చెయ్యకు. బాబుగారిని వదిలి ఎక్కడికి వెళ్ళబోకు అన్నాడు బిహారీ. ఈ విషయం సావిత్రి కన్నా బిహారీకి ఎక్కువ తెలుసనే ఏమీ కాదు. అయినా ఆమె మెదలకుండా ఊరుకుంది. ఆమె లేకపోతే తన వ్యాకులత ఎంత ఎక్కువ అవుతుందో సతీషునికే తెలుసు. కానీ అలాంటి ప్రమాదకరమైన జబ్బు స్థితిలో సావిత్రి సతీషుని వదిలి ఎలా ఉండగలదు? తానంటేనూ సతీషుడంటేనూ ఉపేంద్రునికి ఏవగింపని సావిత్రికి తెలుసు. అతను వస్తే ఆమె తప్పుకుని తిరగాలి. ఈ సంగతులన్నీ సావిత్రి బాగా ఆలోచించి చూసింది. ఇన్ని దుఃఖాలు సహించిన వ్యక్తి కోసమే ఈ దుఃఖం కూడా సహిస్తానని స్థిరపరచుకొని అతని రోగం సంగతులన్నీ ఉపేంద్రునికి రాసి పంపించింది. అతన్ని రమ్మని కూడా బలవంతం చేసింది. సావిత్రి దృఢంగా, లేదు బిహారీ, అలా జరగనియ్యను. అతను ఎల్లుండి వరకు రాకపోతే నువ్వు స్వయంగా వెళ్ళి పిలుచుకురావాలి అన్నది. బిహారీ ఉదాసీన భావంతో, అలా అంటావెందుకమ్మా? నేను నీ నౌకర్నా ఏమిటి? నువ్వు చెప్పినవన్నీ చేయటానికి. కానీ నేను కూడా మనిషినే. నువ్వు ఉండకపోతే చాటుమాటుగా నన్ను తిట్లు మాత్రం తిట్టబోకు, ముందుగానే చెప్తున్నాను అని అతను ఉదాసీన వదనంతో వెళ్ళిపోయాడు. కానీ సావిత్రి ఉత్తరం ఉపేంద్రునికి అందలేదు. తండ్రి మహేశ్వరి మాటిమాటికి బలవంత పెట్టడం వల్ల తన ఇష్టం లేకపోయినా గాలి మార్పుకి ఇంటి దగ్గర నుండి పూరీ వచ్చి 1 నెల రోజులైంది. అక్కడ ఎవరితోనూ పరిచయం లేకపోవడం వల్ల మొదటి రాత్రి అతను ఒక చిన్న హోటల్లో ఆగవలసి వచ్చింది. మర్నాడు ఉదయాన మంచి చోటుకి ఇంకెక్కడికైనా వెళ్దాం అనుకున్నాడు. కానీ హోటల్ యజమాని భువన ముఖోపాధ్యాయులు అతన్ని బాగా ఆదరించాడు. అతనికి ఏ విషయంలోనూ ఇబ్బంది కలగకుండా శ్రద్ధ వహించాడు. ప్రత్యేకంగా ఒక గదిలో బస ఏర్పాటు చేసి, ఎంతకాలం ఉన్నా మీ సేవా శుశ్రూషలలో ఏమీ లోటు రానియమని మాట ఇచ్చాడు. ఉదయం ఒక ప్రౌఢ స్త్రీ పాచి చిమ్మటానికి వచ్చి ఉపేంద్రబాబు మొహం కేసి ధ్యానంతో చూసి చీపురు అవతల పారేసి అతని కాళ్ల మీద పడింది. ఒంట్లో ఏమైనా జబ్బు ఏర్పడిందా బాబు? చాలా చిక్కిపోయినట్లున్నారు. మొహంలో ఇదివరకంత తేజస్సు లేదు. ఒంట్లో పుష్టి కనబడటం లేదు అన్నది. ఉపేంద్రుడు ఆశ్చర్యంతో, నువ్వు నన్ను ఎరుగున్నావా అన్నాడు. నేను మీ దాసి మోక్షదాను, మిమ్మల్ని ఎరగను అన్నదామె. కొంచెం సేపటికి ఉపేంద్రునికి మోక్షదా సంగతి జ్ఞాపకం వచ్చింది. చాలా కాలం క్రితం ఆమె ఉపేంద్రుని ఇంట్లో పనిగత్తెలా ఉంటూ ఉండేది. నువ్విక్కడ నౌకరీ చేస్తున్నావా ఏమిటి అన్నాడు. మోక్షద కొంచెం సిగ్గుపడి, అవును బాబు, ఒక విధంగా నౌకరీయే చేస్తున్నాను. కలకత్తాలో ఏం పడి ఉంటావు? ఏ పుణ్యస్థలానికో వెళ్ళి ఉండు, లేకపోతే ఒక హోటల్ పెట్టుకొని అన్నాడు ముఖోపాధ్యాయులు గారు అన్నది. ఉపేంద్రుడు మధ్యలోనే ఆమెను ఆపి, హోటల్ బాగా సాగుతోందా? ఆమె మాటలు వినటానికి ఉపేంద్రునికి ఇష్టం లేదని మోక్షద అతని ముఖాన్ని బట్టి తెలుసుకుంది. ఏదో సాగుతూ ఉంది. ఈ వయసులో నేను నౌకరీ చేయలేను. ముఖోపాధ్యాయులు గారి ఆశ్రయం కూడా వదిలిపెట్టలేను. దాన్ని ఒక విధంగా నేనే పెంచి పెద్దదాన్ని చేశాను. నన్ను పిన్ని అంటూ ఉండేది. నా బిడ్డలాగా హృదయానికి హత్తుకుని పెంచాను. ఆ పనులన్నీ నా వల్ల కాదు పిన్ని అనేది సావిత్రి. నేను బాబుగారి మెస్సులో నౌకరీకి కుదిర్చాను. బాబులు ఆమెను నౌకరు అనుకునేవారు కాదు, ఇంటి యజమానురాలు అనుకునేవారు. ఆమె వెళ్ళిపోకపోతే నేను ఇవాళ ఇదంతా చేయవలసి వచ్చేది కాదు. మనలో మాట, చిన్నబాబుగారి మూలానే మేము ఇవాళ ఈ కష్టాలన్నీ పడవలసి వచ్చింది బాబు అన్నది. ఉపేంద్రుడు ఉత్సుకతతో, చిన్నబాబుగారెవరు? సతీషుడా అన్నాడు. అవును,
ఆ పిల్ల చిన్నబాబుని ఏ కళ్ళతో చూచిందో గాని అతను ఆమె కోసం సర్వస్వం అర్పించాడు. ఇంత చేసినా ఆమె చిన్నబాబును ఒంటి మీద చెయ్యి కూడా వెయ్యనిచ్చిందనుకున్నావా? ఎప్పుడూ లేదు. విపిన్ బాబు లాంటి లక్షాధికారి కూడా నా వాకిడి ముందుకొచ్చి నగలకు 10,000 రూపాయలు ఇస్తానన్నాడు. కానీ పిల్ల అతనికేసి కన్నెత్తి కూడా చూడలేదు. ఆ పిల్ల ముఖంలో ఒక అపూర్వ తేజస్సు ఉంది. 10,000-15,000 రూపాయల కానుకల్ని కూడా ఈసడింపుతూ కాలదన్ని అన్నీ వదిలిపెట్టి కట్టుబట్టలతో వెళ్ళిపోయింది. చేతలాలో ఎవరో ఆ బ్రాహ్మణుల వద్ద 6 నెలల పాటు నౌకరీ చేసింది. పని చేస్తూ చేస్తూ పాపం ఆ చిన్న కొయ్యకు భూమికలు బయటపడ్డాయి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో ఆ కాశీ తల్లికి తెలుసు. పాపం బతికుందో చనిపోయిందో కూడా అంతులేదు అంటూ ఉండగానే మోక్షద కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఉపేంద్రుడు మెదలకుండా ఆమె వంక చూస్తూ ఉండిపోయాడు. మోక్షద కళ్ళు తుడుచుకొని రుద్ధ కంఠంతో, ఇప్పుడు చిన్నబాబు ఎక్కడున్నాడు బాబు? ఒక్కసారి కనబడితే అడుగుతాను. ఆమె అంతు ఏమైనా కనుక్కున్నాడో లేదు అన్నది. ఉపేంద్రుడు చిరునవ్వుతో, ప్రస్తుతం సతీషుడు ఎక్కడున్నాడో నాకు సరిగ్గా తెలియదు. తన ఊరికి వెళ్ళిపోయాడని మాత్రం విన్నాను. అయినా సావిత్రి ఎవరు మోక్షద అన్నాడు. మోక్షద క్రోధంతో మండిపడి, ఎవరా? ఒక కులీన బ్రాహ్మణ బిడ్డ. 9 ఏళ్ల వయసులోనే విధవ అయింది. పాడుమొహం వాడు పెళ్లి చేసుకుంటాను, రాణిని చేస్తానని మోసగించి లేవదీసుకొచ్చాడు. తరువాత నట్టేట్లో వదిలిపెట్టి పారిపోయి వచ్చాడు. ఇతనితో వేగుతూ ఉంది నేనొక్కదాన్నే. వీడు బ్రాహ్మడు కాదు, మాదిగాడు. మాదిగవాడి చేతి నీళ్ళైనా తాగవచ్చు గాని వీడి చేతి నీళ్లు తాగితే పంచ పాపాలు చుట్టుకుంటాయి అన్నది. ఉపేంద్రుడు ఈ సంగతులన్నీ సరిగ్గా అవగాహన చేసుకోలేకపోయాడు. ఎవరి సంగతి చెబుతున్నావు మోక్షద అన్నాడు. మోక్షద ముఖం చిట్లించుకొని, ఇదే ఈ పాడుమొహపు భువనముఖోపాధ్యాయులు లాంటి నీచుడు 3 లోకాల్లో ఎవరున్నారు? ఇతనే, ఆమె అక్క మొగుడు. అతని పని ఇది అన్నది. ఉపేంద్రుడు ఆశ్చర్యంతో, ఈ హోటల్ యజమానా అన్నాడు. మరే బాబు, ఈ పాడు మొహమాడే. వీడామెను ఏమి చేయగలిగాడు? అగాధ సముద్రంలో ముంచాడు. అంతకు తప్ప ఆమె ఒంటి మీద చెయ్యి కూడా వేయలేకపోయాడు. తీసుకొచ్చిన తర్వాత వీడు ఇవాళ కాదు రేపు అని 1 నెల రోజులు దాటేసి ఆఖరికి పెళ్లి చేసుకోను అన్నాడు. అప్పుడు వీడి మొహం మీద తన్ని వచ్చింది. చిన్నతనం, లోకానుభవం లేదు. అయినా తరువాత ఆమె గడప కూడా తొక్కగలిగాడా? ఆమె మోక్షద కాదు. 2 తీయటి మాటలు చెప్పగానే కరిగి నీరైపోవటానికి ఆమె సావిత్రి. 10,000 రూపాయల నగలని కూడా కాలదన్ని వచ్చిన సావిత్రి అన్నది మోక్షద. ఉపేంద్రుడు కొంచెంసేపు మెదలకుండా ఉండి, మీ ముఖోపాధ్యాయుణ్ణి కొంచెం పిలుస్తావు? అతన్ని 2 మాటలు అడగాలి అన్నాడు. బజార్కు వెళ్ళినట్టున్నాడు. కొంచెం ఆగి, ఈ మధ్య ఒక రోజున దారిలో చక్రవర్తి కనబడ్డాడు బాబు. అతను ఏడుస్తూ, ఆమెనంతా ప్రేమిస్తారు. రూపానికి తగిన గుణం, దానికి తగిన దయాదాక్షిణ్యాలు కూడా ఉన్నాయి ఆమెలో అన్నాడు. చక్రవర్తి ఎవరు? ఉపేంద్రుడు అడిగాడు. బాబుగారి మెస్సులో వంట చేస్తూ ఉండేవాడు. అతనికి అంతా తెలుసు. బిహారీ నోటి నుండి విని చేతలాలో ఎవరో బ్రాహ్మణుల ఇంటి వద్ద నౌకరీ చేసుకుంటూ ఉంటే జబ్బు పడింది. మా పసిది సెలవడిగింది వాళ్ళని. అప్పుడు ఆ నిర్దయుడైన బ్రాహ్మణుడు, నీ మందు మాకులకి 7 రూపాయలైనాయి, ఇచ్చి కదలమన్నాడు అని విన్నాను బాబు. బ్రాహ్మణులు ఇంత కఠినులుంటారా? డబ్బుకని బాబుగారి వద్దకు నడిచొచ్చింది. ఇక్కడ సతీష్ బాబుగారి స్వభావం కూడా కొంచెం విశాలమైంది. డబ్బు దస్కం ఎవరడిగినా
లేదనటం లేదు. కానీ దాని దురదృష్టం ఆ రాత్రే బాబుగారి తెలివి తక్కువ స్నేహితుడొకడు సపరివారంగా అక్కడికి వచ్చాడట. చిన్న కొయ్య స్నానం చేసి ఇంటిలోకి వస్తూ ఉంది. ఇది వాళ్ళు చూచారు. ఆ రాత్రి ఉండవచ్చునా? ఆమెను చూడగానే క్రోధంతో భార్యను తీసుకుని తిరిగి వెళ్ళిపోయాడు. చిన్నబాబుగారు విభ్రాంతులైపోయారు. కానీ మా సావిత్రి చాలా అభిమానం గలది. ఈ అవమానాన్ని సహించగలిగిందనుకున్నావా? ఇక అక్కడ పచ్చి మంచినీళ్ళు కూడా మింగకుండా వెంటనే వెళ్ళిపోయింది. అప్పట్నుండి ఆమె అంతేమీ తెలియటం లేదు అన్నది మోక్షద. ఉపేంద్రుడు స్తబ్దుడై కూర్చుండిపోయాడు. ఆ రాత్రి నిష్ఠుర చరిత్రంతా అతని కళ్ళల్లో మెదలసాగింది. మోక్షద మాటల్లో సగమైన నిజముంటే నేను ఇంతకాలం నుండి ఈసడిస్తున్న సావిత్రి ఎంత విచిత్రమైన వ్యక్తి అన్న ప్రశ్న చెలరేగింది అతడి మనసులో. మోక్షద తన పని మీద వెళ్ళిపోయింది. కానీ ఉపేంద్రుడు అక్కడే ఆలోచిస్తూ కూర్చుని ఉండిపోయాడు. 6 నెలలకు పూర్వం ఈ సంగతులన్నీ అతను వినను కూడా లేదు. అసత్యం, మిథ్య, కళంకాలతో కలుషితమైన దాన్ని విషంలాగా పరిత్యజించడం తప్పనిసరి. అందుకనే అతను సతీషుని లాంటి బాల్య స్నేహితుణ్ణి కూడా పరిత్యజించాడు. కానీ ఇవాళ మోక్షద మాటలతో అతని కనురెప్పలు బరువెక్కినాయి. స్ఫటిక మణిలాంటి స్వచ్ఛమైన అతని కఠిన హృదయం ఇవాళ ఒక అజ్ఞాత నారి యొక్క కళంకిత ప్రణయ వేదన గాథ చెవిన పడగానే ఆ స్వచ్ఛత మీద కొంచెం మచ్చపడినట్లయింది. దీన్ని గురించి అతను ఆలోచించినట్లయితే ఈ బలహీనత ఇంతవరకు ఆ స్ఫటికపు రాతి కిందే ఉందని గ్రహించేవాడు. సురబాల అతని సగం శక్తిని హరించి పోయిన తర్వాత ఈ అవకాశాన్ని చూచుకొని ఇవన్నీ ఒక పెద్ద ప్రవాహంలాగా అతని రాతి గుండెను ఛేదించుకొని బయటికొచ్చాయి. సురబాల అతన్ని ఎంత శక్తిహీనుణ్ణి చేసిందో తెలుసుకున్న తర్వాత ఉపేంద్రుడు భయపడిపోయాడు. కానీ ఉపేంద్రుని ధ్యానం అటుపోలేదు. కేవలం అతను శూన్య దృష్టితో చూస్తూ కూర్చున్నాడు. ఏదో అపరిచిత సావిత్రి ప్రేమ గాథ సురబాల తుది చూపులాగా అతని మనస్సులో నాటుకుపోయింది. భువన ముఖోపాధ్యాయుని పిలుపుతో ఉపేంద్రుని ధ్యానం భంగమైంది. అతను దగ్గుతూ గదిలో అడుగుపెట్టి, మీరు నన్ను పిలిచారా అన్నాడు. కూర్చో. నువ్వు సావిత్రిని ఎరుగున్నావా అన్నాడు ఉపేంద్రుడు. ముఖోపాధ్యాయులు తల వంచుకొని, ఎరుగున్నాను అన్నాడు. ఆమెను గురించి నీకు తెలిసినంత వరకు నాతో చెప్పగలవా? ఎందుకు చెప్పను? అతను గంభీరంగా తన అపరాధ గాథనంతా చెప్పి వినిపించాడు. చివరికి, నేను ఉన్నత కుటుంబంలో బిడ్డనే బాబు. కానీ మొదట నేను ఈ విషయం గ్రహించినట్లయితే ఈ బాటను తొక్కేవాణ్ణే కాదు. ఇవాళ నేను ఈ పరాయి దేశంలో ఈ హోటల్ పెట్టి పొయ్యి దగ్గర కూర్చుని పొట్ట పోసుకునే అవసరం కూడా ఉండేది కాదు. ఆమె బతికి ఉండగా ఆమెను ఎవ్వరూ చెరచలేరని నా నమ్మకం అన్నాడు. ఇప్పుడేం చేస్తాం నీ ఈ నమ్మకాన్ని పెట్టుకుని? అయితే ఆమె ఏమీ చెడిపోలేదని పరలోకంలో సమాధానం ఇవ్వగలను అన్నాడు ముఖోపాధ్యాయుడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఉపేంద్రుడు యథావిధిగా మూర్తిలాగా కూర్చుని ఉండిపోయాడు. నీవు చేసింది మంచి పని కాదు ఉపేంద్ర. అటువంటి మహాప్రలోభాలను కూడా తృణప్రాయంగా జయించగలిగిన నిస్సహాయ స్త్రీని అవమానపరిచే అధికారం నీకేమీ లేదు అని అతని మనస్సు మాటి మాటికి అంకుశంతో పొడవసాగింది. ఆ సాయంత్రమే ఉపేంద్రుడు భువన ముఖోపాధ్యాయుని హోటల్ వదిలి మరో చోటికి వెళ్ళిపోయాడు. ఈ సముద్ర వాతావరణం కూడా అతనికి స్వస్థత చిక్కించలేదు. పొద్దెక్కిన కొద్దీ అతనికి జ్వరం ఎక్కువ కాసాగింది. రోజు రోజుకి అతడు పరలోకవాసిని నియోగి సురబాల దాపుకు చేరుతూ ఉన్నాడని
అతను లోలోన గ్రహిస్తూనే ఉన్నాడు. ఈ విధంగా సముద్ర తీరపు ఈ నిర్జన ప్రదేశంలో ఈ లోకపు జీవితావధి నిత్యం తగ్గిపోతూ ఉండగా ఒకనాడు బిహారీ ఉత్తరం ఇంటి వద్ద నుండి తిరిగి అతని చేతిలోకి వచ్చి పడింది. తలపుకు రాగానే తన హృదయంలో సూదిలాగా బాధ కలిగించే వ్యక్తిని అనవసరంగా అనాలోచితంగా త్యజించిన వ్యధ ఉపేంద్రునిలో ఇంకా వృద్ధి కాసాగింది. ఇది అతని అంతర్యామికే తెలుసు. కానీ ఇవాళ బాల్యమిత్రుని భయంకర రోగాన్ని గురించి చికిత్స పథ్యపానాదులు సరిగ్గా లేకపోవటం ఆదిగా గల విషయాలు బిహారీ ఉత్తరం ద్వారా తెలుసుకొని ఎంతో కాలానికి ఇవాళ ఉపేంద్రుని శుష్క అధరాల మీద సన్నని చిరునవ్వు రేఖలు పరిగెత్తాయి. తన రోజులు కూడా దగ్గరకు వస్తున్నాయని పాపం అతనికి తెలియదు. తన చేతికి మరొక వ్యక్తి సేవా శుశ్రూషల గురుతర భారం అప్పగించదలుచుకున్నాడు. ఏవైనా ఆ రోజునే ఉపేంద్రుడు తన సామాను సర్దుకొని ప్రయాణమయ్యాడు. జ్యోతిష్ హైకోర్టు నుండి తిరిగి వచ్చి ఇంటిలో అడుగు పెట్టగానే ఎదురుగా సరోజని, శశాంకుడు ఈజీ చైర్ల మీద కూర్చుని మాట్లాడుతూ ఉండడం చూశాడు. శశాంక మోహనుడు లేచి నుంచుని చిరునవ్వుతో, ఇవాళ పనులు త్వరగా అయిపోయినాయి, ఇక్కడే కాఫీ తాగి కలిసి క్లబ్కు వెళ్ళవచ్చులే అనుకొని వచ్చాను అన్నాడు. మంచిదే అని జ్యోతిష్ నవ్వు ఆపుకొని ఇంటిలోకి వెళ్ళిపోయాడు. సరోజిని అన్న వెంట లోపలికి వెళ్తూ ఉండేటప్పటికీ జ్యోతిష్ వెనక్కి తిరిగి చెల్లిని గదమాయిస్తూ, అతిథిని ఒంటరిగా వదిలిపెట్టి నువ్వు, నీ తెలివి ఏమైంది సరోజిని అన్నాడు. సరోజిని మళ్ళీ కుర్చీ మీదకు వెళ్ళి కూర్చుంది. ఆమె ముఖం ఎర్రబడింది. తల్లి ఆజ్ఞానుసారం కోర్టు నుండి వచ్చిన తర్వాత కోటు హ్యాటు తీసి కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు కాఫీ తీసుకోవలసి వస్తుంది జ్యోతిష్కి. తల్లి దగ్గరికి వెళ్ళి, శశాంకమోహనుడు వచ్చాడు, కాఫీ బయటికి పంపించమ్మా అన్నాడు జ్యోతిష్. సరే, సరోజిని బయట ఉందా అన్నది తల్లి. జ్యోతిష్ తల ఊగించి ఉన్నది అన్నాడు. తరువాత మళ్ళా కొంచెంసేపు మెదలకుండా ఊరుకుని, అయితే చెప్పమ్మా, ఏ దోషం లేని మనిషి ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా అమ్మా అన్నాడు. జగత్తారినికి ఈ ప్రశ్న నచ్చలేదు. మాటి మాటికి నువ్వు నన్ను అలాంటి ప్రశ్న వేస్తుంటావు ఎందుకు జ్యోతిష్? ఇక నాదేమీ లేదని నీకు అనేక సార్లు చెప్పాను కదా, నీకు నచ్చిన వాడికి ఇచ్చి చెయ్యి సరోజిని అన్నది. కళంకం లేని మనిషి ఎవరమ్మా? నేను అనేక విధాల ఆలోచించి చూశాను. ఈ సంబంధం చేసినందువల్ల సరోజిని ఏమీ కష్టపడదు. అదీగాక ఇప్పుడు ఆమె పెద్దది కూడా అయింది. ఆమె అభిప్రాయం తెలుసుకోకుండా ఏ పని చేయటమైనా మంచిది కాదు అన్నాడు జ్యోతిష్. ఇంతలో సరోజిని అన్న దగ్గరకు వచ్చి నుంచున్నది. తల్లి సామాను గదిలోంచి మాట్లాడుతూ ఉంది. అందుచేత కూతుర్ని చూడలేదు. జ్యోతిష్ మాటకు ఆమె విసుక్కుని, అమ్మాయి అభిప్రాయం తెలుసుకోకుండా పెళ్లి చేసేయమని నేనెప్పుడూ అనలేదు నాయన. నా మనోవాంఛ మీ అన్న చెల్లెలు ఇద్దరూ కలిసి తీర్చకపోవటం ఆమె మనసులో భావాన్ని తెలుసుకోవటం వల్లనేనా? నాకంతా తెలుసు నాయన, తెలిసే నోరు మూసుకు కూర్చున్నాను. ఇప్పుడు నాకు అని ఆమె కాఫీ సామాను తీసుకుని బయటకొచ్చింది. సరోజిని సిగ్గుతో కృంగిపోతూ ఉంది. కానీ తల్లికి ఏమీ తెలియదు. సరోజినిని ఆమె చూడలేదు. జ్యోతిష్ సమాధానం చెప్పకముందే తన మాటల ధోరణిలో, ఆమెకి ఎవరిని చేసుకోవాలని కుతూహలంగా ఉంటే అతనికే ఇచ్చి చెయ్యి నాయనా, మాటి మాటికి నా అభిప్రాయం తెలుసుకునేటంత అవసరం ఏమిటి? నా ఉద్దేశం ఏమిటో స్పష్టంగానే చెప్పేశానుగా అన్నది. చెల్లెలి సిగ్గు చూసి జ్యోతిష్ కూడా చాలా సిగ్గుపడ్డాడు. తన మనసులో ఉద్రేకాన్ని ఆపుకుని చిరునవ్వుతో, ఆ ఉద్దేశమే అమ్మా, సంతోషపూర్వకంగా చెప్పాలమ్మా అన్నాడు. సంతోషపూర్వకంగానే ఇస్తున్నాను నాయన, ఇక మీరు నన్ను యాతన పెట్టకండి అన్నది జగత్తారిణి. జ్యోతిష్ కొంచెంసేపు మెదలకుండా ఊరుకుని, ప్రసంగం ఇంతవరకు వచ్చినప్పుడు ఇవాళే ఏదో విధంగా తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు.
కారణం క్లబ్బులోనూ లైబ్రరీలోనూ అంతటా ఈ విషయాన్ని గురించి చర్చ జరుగుతూ ఉంది. కానీ చివరికి ఏమి కానున్నదో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇంట్లో ఈ ప్రసంగం రాగానే వెంటనే ముగిసిపోయేది, ముందుకు సాగేది కాదు. శశాంకుణ్ణి కూడా ఈ పీకులాటతో ఇంకా ఎక్కువ కాలం యాతన పెట్టడం మంచి పని కాదు. అయితే మన వాళ్ళ నలుగురి మధ్య వచ్చే ఆదివారం నాడు ఖాయపరుచుకుందామా అమ్మ? ఏమంటావు చెప్పు అన్నాడు. మంచిదే అన్నది తల్లి. సరోజిని మెల్లగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆదివారం ఉదయం జ్యోతిష్ కచేరీ బంధుమిత్రులతో నిండి ఉంది. సంబంధం ఖాయమై వివాహం నిశ్చయమైన తర్వాత భోజనాలవి కూడా ఇక్కడే జరుగుతాయి. ఇవాళ శశాంకుడు మంచి వేషంలో ఉన్నాడు. వేష విన్యాసాలలోనే కాదు విశేషం కనబడేది, అతని వదనం మీద కూడా చిరునవ్వు నాట్యమాడుతూ ఉంది. అతనితో కొంతమంది స్త్రీలు కూడా వచ్చారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే సరోజిని మాత్రం రాలేదు. ఇంకా మనిషిని పంపిన తర్వాత ఎంతసేపటికి రాకపోయేటప్పటికీ జ్యోతిష్ స్వయంగా వెళ్ళి రమ్మని పిలిచాడు. మరోనాడు ఆమె ఇలాంటి పని చేస్తే నేరస్తురాలిగా పరిగణించబడేది. కానీ ఇవాళ ఆమె క్షమార్హురాలు. పిలుపుల మీద పిలుపులు వెళ్ళిన తర్వాత 9 గంటలకు సరోజిని బయటకొచ్చింది. ఆమె ముఖం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ముఖం నల్లబడిపోయింది, కళ్ళు ఎర్రబడ్డాయి. రాత్రంతా నిద్రలేనట్లుగా కమిలిపోయి ఉన్నాయి కళ్ళు. జ్యోతిష్ స్థిర దృష్టితో ఆమె ముఖం కేసి చూసి హతబుద్ధుడైపోయాడు. కానీ కొంచెంసేపు ఉన్న తర్వాత అంతకంటే ఎక్కువ ఆశ్చర్యం కలిగేది అతనికి తెలియదు. ఆ మహాశ్చర్యం ఉపేంద్రుని ఛాయలోంచి ఎదురుగా ఉన్న పరద తొలగించి ఇంట్లోకి వచ్చింది. జ్యోతిష్ త్రుళ్ళిపడి, వీరెవరు? ఉపేంద్రులా అన్నాడు. ఉపేంద్రబాబు అన్నది సరోజిని. పగటివేళ కాకపోయినట్లయితే బహుశా వీరు ఉపేంద్రుని గుర్తించేవారే కారేమో. మనుష్యుని ముఖం ఇంత మారుతుందా అని వారి కళ్ళకే నమ్మకం కలగటం లేదు. ఉపేంద్రుడు ఒక కుర్చీ మీద కూర్చొని, ఒంట్లో బాగుండలేదు, ఊరు నుంచి వస్తున్నాను, ఇవాళ ఇదంతా ఏమిటి అన్నాడు. సరోజిని దగ్గరకొచ్చి అతని చెయ్యి తన చేతిలోకి లాక్కుని ముఖం కేసి చూస్తూ, జబ్బు పడ్డావా ఏమిటి ఉపేంద్రబాబు అంటూ ఉండగానే ఆమె కళ్ళ నిండా నీళ్లు తిరిగినాయి. ఉపేంద్రుడు తన శుష్క వదనం మీదకి చిరునవ్వు తెచ్చిపెట్టుకుని, జబ్బేమీ లేదమ్మా అన్నాడు. ఉపేంద్రుడు ఆమెను ఇవాళే మొట్టమొదటిసారిగా అమ్మ అని సంబోధించడం. సరోజిని వెంటనే కన్నీళ్లు తుడుచుకొని, పదండి ఆ గదిలోకి వెళ్ళి కూర్చుందాం అని అతని చెయ్యి పట్టుకుని మెల్లగా ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది. దాంతోపాటు ఆ గదిలో ఉన్న ఆనందోత్సవం కూడా ఒక్కసారి అణిగిపోయింది. జ్యోతిష్ వచ్చి, ఉపేంద్రుడు కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటారు, నువ్వు ఒకసారి ఆ గదిలోకి పద అనేటప్పటికీ సరోజిని తల తిప్పి క్లుప్తంగా, ఇవాళకి ఆగండి అన్నది. జ్యోతిష్ ఆశ్చర్యంగా, ఆగటమా, అదెలాగా అన్నాడు. సరోజిని మళ్ళీ అలాగే తల తిప్పి, కాదన్నయ్యా, ఇవాళకి ఆగండి అన్నది. జగత్తారిని కబురు తెలిసి ఏడుస్తూ వచ్చి, ఇదేం జబ్బు నాయనా, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళవద్దు ఉపేంద్ర, ఇక్కడే ఉండి డాక్టర్ వద్ద మందు తీసుకో, లేకపోతే ఈ రోగం నయం కాదు నాయన అన్నది. సరోజిని దాన్ని బలపరుస్తూ, అవును ఉపేంద్రన్న, నువ్వు మా వద్దే ఉండాలి అన్నది. ఆమె కూడా ఇవాళే మొదటిసారిగా ఉపేంద్రుని అన్నా అని పిలిచింది. ఉపేంద్రుడు వైద్యానికని ఊరు నుండి బయలుదేరొచ్చాడు. ఈ సంగతి అడగకుండానే అంతా గ్రహించారు. ఉపేంద్రుడు చిరునవ్వు నవ్వి, సరే ఉంటాను కానీ ఇవాల్టికి నన్ను వదిలిపెట్టండి అన్నాడు. జగత్తారిని ఆశ్చర్యంతో, ఇవాళ ఎందుకు అన్నది. ఉపేంద్రుడు సతీషుని కఠిన రోగం గురించి, అతని ధర్మ వైద్యాలయాన్ని గురించి తెలిసినంతవరకు చెప్పి జేబులోంచి బిహారీ ఉత్తరం తీసి సరోజిని చేతికిచ్చి, 11:30కి బండి ఉంది, భోజనం చేసిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళాలి, తిరిగి రాగలిగితే
మీ ఆశ్రయంలోనే ఉంటాను అన్నాడు. జగత్తారిణి హృదయం కదిలిపోయింది. ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. ఆమె సతీషుని మనస్సులో గాఢంగా ప్రేమిస్తుంది. ఆ సతీషుడు ఇవాళ జబ్బుగా ఉన్నాడు. రోగంతో కృషించిపోయిన ఉపేంద్రుడు అతనికి సేవ చేయటానికి వెళ్తున్నాడని విని ఆమె హృదయం కృంగిపోయింది. ఆమె కళ్ళు తుడుచుకుంటూ ఉపేంద్రునికి భోజనం ఏర్పాట్లు చేయటానికి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. సరోజిని ఉత్తరం మొదటి నుంచి చివరి వరకు 2-3 సార్లు చదివి మళ్ళీ తిప్పి ఇచ్చి కొంచెంసేపు స్తబ్దురాలై కూర్చుంది. తరువాత, మీ వెంట నేను కూడా వస్తాను బాబు అన్నది. ఇప్పుడు అనవసరంగా స్టేషన్కి వచ్చి ఏం చేస్తావమ్మాయి అన్నాడు ఉపేంద్రుడు. స్టేషన్కి కాదు, సతీష్ బాబు గారింటికి నన్ను కూడా వెంట తీసుకుని వెళ్ళండి ఉపేంద్రబాబు అన్నది సరోజిని. వెర్రిదానివయ్యావా ఏమిటి? నువ్వెలా వస్తావు అన్నాడు ఉపేంద్రుడు. మీ వెంట వస్తాను. ఛా, అదెలా వీలవుతుంది? వీళ్ళు నేనెలా రాణిస్తారు? నువ్వెలా వస్తావు అన్నాడు ఉపేంద్రుడు. సరోజిని తల ఊగించి, లేదు, నేను తప్పకుండా వస్తాను అని వెళ్ళిపోయింది. జ్యోతిష్ గదిలో కూర్చుని ఏకాంతంగా శశాంకునితో మాట్లాడుతున్నాడు. బహుశా సరోజిని సంగతులై ఉంటాయి. ఆ సమయంలో సరోజిని మెల్లగా అన్నగారి వెనక్కి వెళ్ళి నుంచుని వీపు మీద చేయి వేసింది. జ్యోతిష్ త్రుళ్ళిపడి వెనక్కి తిరిగి చూసి, ఏమిటి సరోజ అన్నాడు. సరోజిని మొహము అన్న చెవి దగ్గరకు తీసుకెళ్ళి మృదుస్వరంతో, సతీష్ బాబుకి చాలా జబ్బుగా ఉందట అన్నది. జ్యోతిష్ బాబు చాలా చింతపడుతూ, అవును, నేను కూడా ఇప్పుడే వింటున్నాను. అయితే ఉపేంద్ర బాబు ఈ 11 గంటల బండికేనా వెళ్ళేది అన్నాడు. అవును, వారి వెంట నేను కూడా వెళ్తున్నాను అన్నది సరోజిని. నువ్వు కూడా వెళ్తావా? ఎక్కడికి వెళ్తావు అన్నాడు జ్యోతిష్ ఆశ్చర్యంతో. అక్కడికే అన్నది సరోజిని. జ్యోతిష్ సరోజిని కేసు తిరిగి, అక్కడికంటే సతీషుని ఇంటికా అన్నాడు. అవును అన్నది సరోజిని. శశాంకుడు విస్మయ నేత్రాలతో ఆమె కేసి చూస్తూ ఉండిపోయాడు. జ్యోతిష్ ఉత్తేజిత స్వరంతో, నీకు పిచ్చెత్తిందా ఏమిటి? అతను జబ్బు పడితే నీకే, నువ్వు వెళ్ళటం ఎందుకు అన్నాడు. సరోజిని శాంతంగా అయినా దృఢమైన స్వరంతో, నేను వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు? నిజంగా వారు జబ్బుగా ఉన్నారన్నయ్య, నేను వెళ్ళకపోతే. ఆ తరువాత ఆమె మాట్లాడలేకపోయింది. గొంతు నిండుకొచ్చింది. అన్న భుజం మీద ముఖం పెట్టి వెక్కి వెక్కి ఏడవసాగింది. జ్యోతిషుని కళ్ళ ముందు నుండి ఒక మబ్బు తెర తొలగిపోయినట్లయింది. హతబుద్ధునిలాగా కొంచెంసేపు మెదలకుండా కూర్చుని మళ్ళీ చేత్తో మెల్లగా చెల్లి తల నిమురుతూ, సరే వెళ్ళు, ఒక మనిషిని కూడా వెంట తీసుకువెళ్ళు. వెళ్ళగానే ఎలా ఉందో తంతి ఇస్తే డాక్టర్ రమణను తీసుకొని నేను కూడా వస్తాను అని అతను ఆమెను తల ఎత్తించాలని చూశాడు. కానీ సరోజిని సిగ్గుపడి 2 చేతులతో ముఖం కప్పుకొని గదిలోంచి తుర్రున పారిపోయింది. శశాంకమోహనుడు వెర్రివాడిలాగా చూస్తూ మళ్ళీ అదే ప్రశ్న వేశాడు. సతీష్ బాబుకి జబ్బుగా ఉంటే ఈమె వెళ్ళటం ఎందుకు? ఇదంతా ఏమిటో నాకేం అర్థం కావటం లేదు జ్యోతిష్ బాబు. ఈ మాట జ్యోతిష్ చెవుల వరకు పోయిందో లేదో చెప్పలేం. స్వప్నంలో త్రుళ్ళిపడి లేచిన మనిషిలాగా, అతని కోసం ఈమె ఇంత వ్యాకుల పడుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఆమె చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. ఇదంతా ఏమిటో నాకేం అర్థం కావటం లేదు అంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఇక్కడితో శరత్చంద్ర చటోపాధ్యాయ ప్రసిద్ధ రచన చరిత్రహీనులు 16వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.